మాట కూడా దేవా నోరు తెరిచి వారు హింసిస్తా ఉన్నప్పుడు దేవా బదులు పలకలేదయ్యా నీ ప్రేమ, మారలేదయ్యా నీ ప్రేమలోని మార్పులు అయితే ఏది కూడా మేము చూడలేదు ప్రభువా. శాశ్వతమైన మారినటువంటి ప్రేమతోని ప్రభువా నన్ను సజీవుడిగా నిలబెట్టడానికి, నన్ను బ్రతికించడానికి, నన్ను నీ రాజ్యములో తండ్రి నిత్య వారసుడిగా చేయటి కొరకే ప్రభువా భూలోకానికి వచ్చి నా పాపముల కోసం నలగొట్టబడుతూ ఉన్నావయ్యా. నా పాపముల కోసం నలగొట్టబడ్డావయ్యా. అందులో బట్టి నీకు స్తోత్రాలయ్యా. నన్ను దర్శించి నాతో మాట్లాడి ఏసీ అంటూ ఏసీని అడుగుతావు ప్రత్యేకమైన సమయంలో. కూడా పాడుకునే విధంగానే అవును ప్రభు సిలువలో యాత్ర సాగింది నా కోసమయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. చెల్లెమని కొట్టాను కోరుకోలేదయ్యా. నీ ప్రేమ నా రక్షణ కోరుకుంది. నీ ప్రేమ నన్ను బ్రతికించడానికి కోరుకుంది. నీ ప్రేమ నన్ను నిత్య వారసునిగా చేయటానికి కోరుకుందయ్యా. ఆ ప్రేమకు ఏమి చూడడం నేను తీర్చలేదు అయ్యా. ఎన్నిసార్లు పాటని పాడి మేము ధ్యానాల్లో ధ్యానింప చేసుకున్నా మా జీవితాంతం వరకు కన్నీళ్లతో నీ పాఠాలు కడిగిన ప్రభువా నీ రుణాన్ని మేము తీర్చలేదు ప్రభువా. ఆ విలువైన వ్యక్తులుగా నీ రక్తమందు కడగబడిన బిడ్డలుగా తండ్రి నువ్వు వేడుకుంటూ ఉన్నాము దేవా. నాతో మాట్లాడయ్యా. అయా ముఖం మీద ఉండి వేశారు, పిడుగుతులు గుద్దారు, గేలి చేస్తా ఉన్నారు. తలపైన ముళ్ళ కిరీటం మళ్ళీ ప్రభువా నీ శిరమునకు నొక్కి నీ వస్త్రములు కూడా మార్చి వేసి తండ్రి ఉదారంగ వస్త్రములకు బదులుగా తండ్రి ఎర్రని అంగిని తొలగించి రాజానికి శుభ నిమిత్తమే నన్ను బ్రతికించి నిమిత్తమే యేసయ్యా. ఈ రోజున ఎలా మనిషి నేను వండకాశలో పడి తిరుగుతూ ఉన్నాను. వారి లిస్టులో మందులు అడుగు పెట్టినటువంటి ఏ బిడ్డ కూడా వండుకోండి కృపలోనికి తీసుకురండి అయ్యా.
ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడే ప్రకారం ఏ మనుషుడు కూడా లెక్కింప కానంత ప్రేమతో ఆయన నన్ను మనందరినీ కూడా ప్రేమిస్తున్న గొప్ప దేవుడు. వధువు సంఘంగా తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని ఈ రోజు దేవుడు సంఘంతోనే మాట్లాడుతున్న మాటలు. ఆ ప్రేమకు లోబడి జీవించండి. ఆ ప్రేమలో అత్యధికమైన విజయమే ఉంది తప్ప ఓటమి లేదని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వాక్య ధ్యానం నిమిత్తమై దేవుడు మనకు వివరించబోతున్న 7 మాటల యొక్క సారాంశం అందరూ కూడా గ్రహించలాగిన ప్రార్థన చేయండి. గతించిపోయిన ఆయన మంచి ప్రారంభం మంచి చెప్తారు. నువ్వు కారణం నీ స్తోత్రాలయ్యా గొప్ప దేవుడా నీ కొందనాలయ్యా మా కోసం నువ్వు ఎంతో దేవా మా పాపాలు బట్టి నువ్వు మరణించినవయ్యా. అయ్యా మా పాపాలు బట్టి నువ్వు ఎంతో రక్తం కారుతున్న దేవుడు అయ్యా. నిన్నెంతో బాధ పెట్టుకుందేవా గొప్ప దేవుడా నాయన నీ కొందనాలయ్యా నీ పాలని స్థుతులయ్యా నీకేమిచ్చి నేను రుణం తెచ్చలేను కదా దేవా. అయ్యా ఏసయ్యా దేవ నాయన మా పాపాలు బట్టి నాయన అయ్యా నిన్నెంతో దేవ దెబ్బలు కొడుతున్నారయ్యా. నేను నీ కొందనాలయ్యా నువ్వెంతో సిన్నులో బలియాగం అవుతున్నావయ్యా. నువ్వెంతో నాయన అయ్యా నీకు వందనాలు వేసయ్యా దేవ నాయన. అయ్యా ఇప్పుడు చెప్పబోయే నాయన 7 మాటలు కూడా నువ్వు తోడుకుంటే ఏ పెట్టాను ఏ మాట చదవాలి నీకు తెలుసు. నీ జ్ఞానం నీ ఆలోచన తెచ్చేవని అడుగుతాను అయ్యా. అయ్యా నీ కృపంచుకొని అడుగుతున్నాయ్యా దేవా నాయన. నీ చేతిని బలాన్ని సమకూర్చాయంగా భయం లేకుండా తీసేయమని అడుగుతాను అయ్యా ఏసయ్యా. అయ్యా నువ్వు తోడుకుంటా అయ్యా ఇక తోడుకొని నువ్వు మాట్లాడయ్యా ఇక చెప్పేవాకు నాయన గురించి బతుకుతాయన అర్థమేటట్టు సాయం చేయవద్దాయన. నువ్వు తోడుకుంటున్నాను నాయన నీ కాపుదాలని నీ మాటలు తెచ్చని నీ చేతితో వేసై పరుచుకొని వేడుకుంటున్నా తండ్రి. పరిశుద్ధుల నీ కొందనాలు నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా గొప్ప దేవుడా నీ కొందనాలయ్యా. అయా ప్రార్థన కృపను బట్టి నీ కొందనాలు వేసాయా. అయా మా పాపాల కోసం నువ్వు శిలువలో మరణించినవయ్యా. అయా మా పాపాలు మా శాపాలను బట్టే ప్రభా అయా నిన్ను భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీశారు ప్రభా. నన్ను క్షమించయ్యా. నా పాపముల కొరకేమో ప్రభా నన్ను మన్నించు ప్రభా. అయా నువ్వు ఎంతగానో వేదపడుతున్నావు ప్రభా. అయా నీ కొందనము వేసయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా ఈ కోటిపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా పురుషులు మొత్తం మాటకి సహాయం దయచేయండి అయా. అయా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. అయా నీ కొందనాలు ప్రభా. అయా నీ కొందనాలు ప్రభా. అయా ఇక ప్రయాణం అంతట్లో మీరు తోడుకున్న విధానం బట్టి నీ కొందనాలు అయ్యా. క్షేమంగా మా మధ్యలోకి తీసుకొచ్చిన విధానం బట్టి నీ కొందనములు వేస్తాయా. అయ్యా ఇక చెప్పే వాక్యంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. సహాయం తెచ్చండి ఆత్మతో నింపండి ప్రభా. అయా ఆ వాక్యం విని మా హృదయాలను మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఆ వాక్యాలను జీవించే కృపలు మాకు దయచేయండి ప్రభా. అయా నీ కొందనాలు ప్రభా. అయా నా ప్రార్థన తప్పకుండా మన్నించు ప్రభా. ఈ చిన్న ప్రార్థన పాత్రను చేర్చుకొని ఏషాయ పరిస్థితులను అడిగి చేసిన ప్రార్థన అంగీకరించి జవాబు దయచేస్తున్నాను. కృపను బట్టే దేవానికి వందనాలు. నువ్వు సిలువలో ప్రభు మా కోసం బలైపోయినటువంటి ప్రతి ఒక్క ఆ వేదనను ప్రతి ఒక్క శ్రమను గురించి ప్రభు నువ్వు భరించినటువంటి ప్రతి ఒక్క ఆ కష్టతరమైన ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రభు మేము ధ్యానింప చేయబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సహాయం దయచేయండి. ఈ బిడ్డలందరికీ ఏ విధంగా చెప్తే ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా నువ్వు ప్రకటిస్తే అర్థమవుతూ అట్టి జ్ఞానంతో ప్రభు ఈ ప్రాంతం మంది ఎవరు నిలబడి ఆ సప్త సూక్తులు ఎవరైతే చెప్పబోతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభు మీ జ్ఞానంతో మీరు నింపండి. ఇప్పటి వరకు ఆరాధనలు మీరు సంఘములో ఉన్న చిన్న మొదలుకొని వృద్ధుల వరకు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రజెన్స్ అనుభవించే కృపని ఈ రోజు మీరు దయచేసి పెట్టమని మా ముందు ఉన్నటువంటి ప్రతి విభాగంలో మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించండి. ఇక్కడ ఈ ప్రాంతం మందిలో ఉన్న ప్రతి ఒక్క అననుకూలమైన పరిస్థితిని అనుకూలపరిచి ఈ చర్చమైన అధికారుల సైతం కూడా మీరు